ఓం శాంతి. అందరికీ అడ్వాన్స్గా మన తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే లాస్ట్ టైం డిసెంబర్ 31 ఆఫ్ చేస్తాను వీడియోస్ అన్నీ. మళ్ళీ మనకి తెలుగు నూతన సంవత్సరం వస్తుంది కనుక, ప్రారంభం అవుతుంది కనుక అందరూ సంతోషంగా, ఆనందంగా, చాలా ఉత్సాహంగా ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక చింతనలో వెళ్తూ ఎన్నో విషయాలు మనం తెలుసుకొని కొనసాగిద్దాం, ముందుకు పోతాం. అయితే మెయిన్ ఏంటంటే, అప్పుడు మీకు అన్నీ చెప్పాం, మొత్తం 199 క్లారిటీలో చెప్పిస్తాం, వీడియోలు అన్నీ అయ్యాయి. మీకు మరి జరగాలి కదా చెప్పినాయి అంటే, ఈ 2 నెలలు కూడా అన్నీ జరుగుతున్నాయి, బాగా అవుతున్నాయి, బాగా నడుస్తున్నాయి. ఓకే, మనం ఎప్పుడు ఏంటంటే ఈ సంతోషం అనే దాన్ని కూడా ఎప్పుడు కూడా వదలకూడదు. ఎందుకంటే మాయా సంతోషాన్ని, శాంతిని, సుఖాన్ని ఇవన్నీ కొల్లగొట్టిందని చూస్తుంది అన్నమాట. మనకు ఆయుపట్టు ఎవరు? తండ్రి పరమాత్మ. అతను ఒక్కరిని పట్టుకుంటే మనం చాలు, ఏకదమ్మని అన్నీ వస్తాయి అన్నమాట. కానీ ఆ పట్టుకోవడానికి ధైర్యం కావాలి, సంశయం ఉండకూడదు, నిశ్చయంగా ఉండాలన్నమాట. అదే ఈ మధ్యన చూసారా, సాక్షాత్ మన తండ్రి పరమాత్ముడే మరి శివుడు రూపంలోని మీకు చూపించారు ఈ 4ని. మన బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది చూపించాం కదా, ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు దాంట్లో 9 మంది ఉన్నారు అని చెప్పాం. తర్వాత 16 నెంబర్ చూపించాను, 9 మంది దాంట్లోని. ఆ 16వ నెంబర్ దగ్గర చెప్పాం. మరి ఈరోజు 16 కదా. సో 16ని మనం ఎలాగైనా చేయొచ్చు. 16ని అలా 91 చేయొచ్చు, 61 చేయొచ్చు, మళ్ళీ 16ని 19 చేయొచ్చు. సో మొన్న నేను వెహికల్ కూడా బ్యాటరీ వెహికల్ తీసుకున్నాను, ఛత్రపతి శివాజీ రోజుని. ఉగాదికి 19కి నెల అవుతుంది. ఇవన్నీ క్లారిటీగా ఎందుకు జరుగుతున్నాయంటే, ప్రతీది కూడా విధిపూర్వకంగా నడుస్తాయి. ప్రతి దాంట్లో కళ్యాణం ఉంది, మంచే జరుగుతుంది. అంటే ఏం జరుగుతున్నా మంచిదే అన్నారు. దేనికంటే భూత భవిష్యత్తు వర్తమానాల కాలు జ్ఞానాన్ని మన తండ్రి పరమాత్మ ఇచ్చారు కనుక దాన్ని క్లారిటీగా చెప్తున్నారు. సో దీని తర్వాత ఇది స్టెప్ బై స్టెప్ ఎలాగెళ్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఆత్మ కూడా పరమాత్మని యొక్క స్మృతిలో ఉంటూ చేస్తూ ఉండాలి. అయితే మొదటి నుంచి చెప్తున్నాం, సంతోషం సగం బలం. మనకి ఏదైతే ఉందో, మన వీడియో ద్వారా ఫోన్ ద్వారా మాట్లాడారు కదా, ఎవరు? శివపరమాత్మ చెప్పారు కదా, ఆయన ఇద్దరూ మాట్లాడతారు, తండ్రి పరమాత్ముడు మాట్లాడతారు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు. అయితే వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఏకాగ్రతగా మనం కూర్చున్నప్పుడు ఒక మెడిటేషన్, ఒక రూమ్లో కానీ ఎక్కడ ఒక 10 నిమిషాలు మీకు మీరే అంతరంగంగా జ్ఞాన విషయాలు చర్చించుకోండి, రైటా రాంగ్ అని. మనకి వీడియోలు ఉన్నాయి, అందరూ కనిపిస్తారు, సంతోషం, ఆనందం. ఇందులో ఎవరిని దోషించడానికి వీలు లేదు. ఎవరి పాత్ర వాళ్ళు. అన్నీ కావాలి, అన్నీ ఉండాలి, అన్నీ చేయాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే చక్కగా ప్రతి ఒక్క ప్రశాంతంగా మనం ఆత్మీయ స్థితిలో, రాను పరిస్థితులు చాలా తీవ్రంగా